team of Joe Achyutanand. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి వచ్చే ముందరే మా ఇంట్లో ఫ్యామిలీతో కలిసి దేవిశ్రీ ప్రసాద్ యూఎస్ షో అని చెప్పి ఏదో ఛానల్లో వస్తుంటే ఒక గంట సేపు చూసాం. సో మైండ్ అంతా దేవిశ్రీ ప్రసాద్ నిండిపోయినాడు ప్రస్తుతం. అందుకని ముందర బెస్ట్ విషెస్ చెప్పేస్తా. నా అంటే నారా రోహిత్, నా అంటే నాగశౌర్య, శ్రీ అంటే శ్రీనివాసు, జో అచ్యుతానంద హిట్టు బాసు. ఓకే అండి. దేవిశ్రీ ప్రసాద్ చాలా మంచి మిత్రుడు, మంచి చక్కటి మ్యూజిక్ డైరెక్టర్. అయితే దేవిశ్రీ ప్రసాద్ ఇంతవరకు అన్ని మైనర్ స్కేల్లో చేస్తూ ఇన్ని హిట్లు కొడుతున్నాడంటే అసలు చాలా ఆశ్చర్యపోతుంటారు రోజు. తద్భిన్నంగా మా తమ్ముడు కళ్యాణ్ రమణ మేజర్ స్కేల్లో పాటలు చాలా హాయిగా చేస్తూ ఉంటాడు. అదో జానరు, ఇదో జానరు. అరుపులు కేకలు జానరు ఒకటైతే ఊహలు గుసగుసలాడినట్టు చక్కగా నదిలో అలలు ప్రవహిస్తున్నట్టు ఇదొక జానర్. అది చక్కటి తియ్యటి సంగీతం ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్గా పేరు పొందిన మా తమ్ముడికి ఇదొక గొప్ప హిట్ కావాలని ఆశిస్తూ, శ్రీనివాస్ గారు ఆల్ ద బెస్ట్, నారా రోహిత్ గారు, నాగశౌర్య ఆల్ ద బెస్ట్ టు యూ. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు, ఫస్ట్ ఆయనే లాస్ట్ ఆయనే, కొర్రపాటి రంగనాథ సాయి గారు. ఆయన హృదయం చాలా మంచిది, ఎప్పుడైతే మంచిదో అది గట్టిది. జయాపజయాలను తట్టుకుంటూ ఒకే రకంగా చిరునవ్వు నవ్వుతూ సాగిపోయే ఆయన సినీ యాత్ర, సినీ జీవన యాత్ర ఇంకా కనీసం ఒక 30-40 సంవత్సరాలు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ సాయి గారు. వినగానే భాస్కర్ భట్లకి ఫోన్ చేసి, ఇంత మంచి పాటలు రాస్తే ఎట్లాగు, నువ్వు రాస్తే రాసావు, మ్యూజిక్ డైరెక్టర్ అంత దుర్మార్గంగా మ్యూజిక్ చేస్తే ఎట్లాగు, ఇట్లా చేయకూడదా మీరు, తెలుగు సినిమా ఇండస్ట్రీ చెడిపోతుంది, మంచి పాటలు చేయకూడదు మీరు అని చెప్పాను. బట్ ఆ పాట వినగానే సాయంత్రం దాకా ఆ పాటే వింటూ ఉన్నాను. ఎంత బాగా చేశారంటే అసలు ఎప్పుడో ఒకసారి కీరవాణి గారు ఆడియోలో వెళ్ళినప్పుడు నేను చెప్పా, మాధవన్ గారు ఆ జనరేషన్ పోయినాక తెలుగు సినిమాల్లో సంగీతాన్ని చంపేస్తున్నారు జనం అంతాను, మీరు వచ్చి కాపాడారండి అన్నాను. ఆయన ఈ మధ్య నేను రిటైర్ అయిపోతాను, సరిగ్గా చేయనని రాజమౌళి గారి సినిమాలు తప్ప చేయను అంటున్నాడు. అయితే ఈ టైంలో కళ్యాణ్ అంటే వారానికి ఒక పేరు మారుస్తూ ఉంటాడు, మార్చినా కూడా సంగీతం మాత్రం మార్చకుండా ప్రతి సినిమాకి మంచి సంగీతం ఇస్తున్నాడు. సో ఇవాళ తెలుగు సినిమాకి